శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్థపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఏకలవ్యుడు ఇస్తానన్నటువంటి గురుదక్షిణని స్వీకరించడానికి సిద్ధపడినటువంటి ద్రోణాచార్యుడు, సరే నువ్వు గురుదక్షిణ ఇస్తానంటున్నావు అబ్బాయి, నీ బొటన వేలిని గురుదక్షిణగా నాకు ఇచ్చేయని చెప్పి ఈయన అడిగాడు. ఎప్పుడైతే గురువుగారు అలా అడిగారో ఒక్క ఆలోచన కూడా చేయలేదు, అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తన యొక్క బొటన వేలుని తీసేసి గురువుగారికి సమర్పించేశాడు ఏకలవ్యుడు. బొటన వేలుని ఇవ్వటం వల్ల ఇంకా ఇప్పటిదాకా విలువిద్యలో తాను ఏదైతే నైపుణ్యాన్ని సంపాదించాడో అదంతా కూడా పోతుంది. ఎందుకంటే బొటనవేలు అనేటటువంటిది ఈ విలువిద్యలో ఒక బాణాన్ని వదిలిపెట్టడానికి చాలా ముఖ్యమైనటువంటిది. మిగిలిన వేలులో ఏదైనా ఒక వేలు లేకపోయినా కూడా ఆ వేలుతో అభ్యాసం చేయవచ్చు, కానీ ఇది బొటనవేలు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మనకి. దాన్నే ఆయన కోరుకున్నాడు. దాంతో ఆ వేలుని ఇచ్చేశాడు, నమస్కారం చేశాడు. మీరు అడిగిన దాన్ని ఇచ్చాను మహానుభావ అని చెప్పి. గురుదక్షిణ స్వీకరించినటువంటి ద్రోణుడు తిరిగి తన రాజ్యానికి మళ్ళీ హస్తినాపురానికి వచ్చేశాడు. ఇప్పుడు అర్జునుడు కూడా ఊరట చెందాడు. అంటే తనకంటే గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడు ఏకలవ్యుడు ఇప్పటిదాకా, కానీ ఆ ఏకలవ్యుడి దగ్గర ఈయన బొటన వేలు తీసుకున్నాడు. కాబట్టి ఇంకా ఎప్పటికీ కూడా ఏకలవ్యుడు అటువంటి విలువిద్యను గొప్పవాడు కాలేడు, అవకాశమే లేదు. అందువల్ల అర్జునుడు కూడా స్వంతన పొందాడు. అయితే ద్రోణాచార్యుడు ఇలా ఎందుకు చేశాడు? ఇది చాలా ఘోరమైనటువంటి పని కదా. అసలు ఈయన ఎందుకు ఆ పిల్లవాడికి విద్య నేర్పించలేదు? ఎందుకంటే గురువుగా ఆయన యొక్క ధర్మం ఏంటి? ఎవరైతే తన దగ్గరికి వచ్చి విద్య నేర్పించమని అడుగుతారో వారికి విద్య నేర్పించాలి. అదే కదా గురువు యొక్క ధర్మము. అయితే ఈయన ధర్మాన్ని అతిక్రమించాడా? ఎందుకు ఈ రకంగా చేశాడు? అసలు ఎందుకు నేర్పించలేదు? అంటే ఈయన తన తండ్రి యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు, అంటే భరద్వాజముని యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు, ఈయన పరశురాముణ్ణి దగ్గరికి వెళ్ళడానికి ముందు కానీ, లేదా ద్రుపదుడి దగ్గరికి ఆర్థిక సహాయం కోసం వెళ్ళటానికి ముందు కానీ ఎప్పుడైనా ఏకలవ్యుడు కలిశాడా? కలవలేదు. ఏకలవ్యుడు ఎప్పుడు వచ్చి ఈయన అడిగాడు? ఈయన హస్తినాపురానికి వచ్చిన తర్వాత, హస్తినాపురానికి వచ్చి భీష్ముడి చేత ఈ కురు పాండవ బాలులందరికీ కూడా విద్యాభ్యాసము నేర్పటానికి గురువుగా నియమింపబడిన తర్వాత ఏకలవ్యుడు వచ్చాడు. అప్పుడు ఈయన ఎవరికి విద్య నేర్పిస్తున్నాడు? కురు పాండవులకి, అంటే ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులకి, పాండవుల యొక్క కుమారులకి, అంతేకాకుండా ఇతర సామంతరాజుల కుమారులకు కూడా విద్యాభ్యాసం నేర్పిస్తున్నాడు. అంటే ఈ హస్తినాపురానికి సామంతరాజులుగా ఉన్నటువంటి క్షత్రియులు కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని భీష్ముని యొక్క అనుమతితోటి వాళ్ళు కూడా ఇక్కడ విద్యాభ్యాసానికి పంపిస్తే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. అంటే ఈయన ఎవరి అధీనంలో ఉన్నాడు? హస్తినాపురపు ప్రభువుల యొక్క అధీనంలో ఉన్నటువంటి వాడు. వాళ్ళు ఎవరికి ఈ విద్యల్ని చెప్పమని చెప్పి వాళ్ళు చెప్పారు? కురు పాండవులకి, అంటే కురవులకి, పాండవులకి, పిల్లలకి నేర్పించమని చెప్పారు. వీళ్ళు కాకుండా
తమ యొక్క సామంతరాజుల యొక్క కుమారులకు కూడా ఆ విద్యని నేర్పించమని చెప్పారు. అంటే ఈయన ఎవరి యొక్క నిర్దేశకత్వంలో ఉన్నాడు? ధృతరాష్ట్రుని యొక్క, భీష్ముని యొక్క నిర్దేశకత్వంలో ఉన్నాడు. ఎవరికి విద్యాభ్యాసం నేర్పిస్తున్నాడు? కేవలం క్షత్రియ కుమారులకు నేర్పిస్తున్నాడు. ఈయన స్వయం ప్రపత్తి కలిగినటువంటి వాడా? ఒక ఆశ్రమవాసం చేసేటటువంటి వాడు, అంటే కేవలం ఆశ్రమంలో ఉండి తనకు తెలిసినటువంటి విద్యను ఎవరికైనా నేర్పించేటటువంటి వాడు తాను స్వయంగా ఒక నిర్ణయం తీసుకుని ఎవరికైనా నేర్పించవచ్చు. కానీ ఈయన ఒకరి దగ్గర తన యొక్క ఉపాధి కోసం ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు ద్రోణుడు. అందువల్ల అడిగినటువంటి ఏకలవ్యుడిని ఈయన తిరస్కరించవలసి వచ్చింది. ఎందుకంటే ఏకలవ్యుడు క్షత్రియుడు కాదు, అతనికి ఈయన విద్యను నేర్పలేడు. అంటే కేవలం భీష్మాచార్యుడో లేదంటే ఆ ధృతరాష్ట్రుడో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే తాను విద్యను నేర్పగలడు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్యోగి ఈయన, వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి. అంతేగాని అంతకుముందులాగా ఆశ్రమ జీవితం చేస్తూ ఉన్నటువంటి వాడు కాదు. ఇదే ద్రోణాచార్యుడు పరశురాముడిని అడిగినప్పుడు ఆయన అస్త్రశస్త్ర విద్యలన్నీ, ఆయనకు తెలిసినటువంటి అస్త్ర విద్యలన్నింటినీ కూడా ఇచ్చేశాడు మంత్రపూర్వకంగా. ఎందుకంటే ఆయన స్వయం ప్రపత్తి కలిగినటువంటి వాడు. ఆయన ఎవరి దగ్గర కూడా ఉపాధికి ఎవరి దగ్గర కూడా పనిచేయట్లేదు ఆయన. కాబట్టి తనకు వచ్చినటువంటి విద్యలన్నింటినీ కూడా ఇచ్చేశాడు. తదనంతరం కూడా కర్ణుడికి నేర్పాడు మళ్ళీ. ఎందుకంటే ఆయనకి ఎవరి అధీనంలో ఉండడు, ఎవరి దగ్గర దానికి ప్రతిఫలం తీసుకోడు. కానీ ద్రోణాచార్యుడు అలా కాదు. ఈయన నేర్పిస్తున్నటువంటి దానికి ప్రతిఫలాన్ని ఇస్తున్నారు వాళ్ళు రాజ్యంలో పెట్టుకున్నారు, చక్కగా చూస్తున్నారు, జీతం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈయన ఏకలవ్యుడికి ఎలా నేర్పిస్తాడు? నేర్పించడం సాధ్యపడదు. అందువల్ల ఆయన ఏకలవ్యుడిని తిరస్కరించాడు. నీకు విద్యను నేర్పించను అని. తన అనుమతి లేకుండా తాను నేర్పించటానికి ఇష్టపూర్వకంగా ఇష్టపడకపోయినా ఇతను ఆయననే గురువుగా చేసుకుని ఆ విద్యనంతా నేర్చుకున్నాడు. కాబట్టి తన ప్రతిపాదిక మీద, ఆ పిల్లవాణి యొక్క ప్రతిపాదిక మీద మాత్రమే గురుదక్షిణ స్వీకరించాడు. కాబట్టి ఇక్కడ ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి విద్యను నేర్పించకపోవటం అనేటటువంటిది కేవలం ఏంటంటే ఆయన మరొకరి దగ్గర ఉద్యోగం చేయటమే. ఆయన విద్యను నేర్పించకపోవడానికి కారణం ఏంటంటే ఈయన హస్తినాపురంలో కేవలం ఆ కురువంశం వారికి మాత్రమే, లేదంటే వారు ప్రతిపాదించినటువంటి వారికి మాత్రమే, వారు నిర్దేశించినటువంటి వారికి మాత్రమే విద్యను నేర్పగలడు. కానీ అన్యులకి ఈయన నేర్పలేడు. ఎవరికి పడితే వాళ్ళకి విద్యను నేర్పలేడు. అందువల్లనే ఈయన ఏకలవ్యుడిని ఈయన తిరస్కరించవలసి వచ్చింది. సరే, ఇప్పుడు వీళ్ళందరికీ కూడా విద్యను నేర్పిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో దానిలో నైపుణ్యాన్ని పొందుతున్నారు. భీముడి యొక్క బలాన్ని చూసి ఈయన ఆశ్చర్యపోయేవాడు. ఎందుకంటే భీముడు చాలా బలవంతుడు. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం భీముని యొక్క బలాన్ని గురించి, ఆయన యొక్క పరాక్రమాన్ని గురించి. అలాగే దుర్యోధనుడు కూడా సమసాటిగా భీముడితో సమానంగా గదాయుద్ధంలో చాలా ప్రావీణ్యత సాధించాడు. వీళ్ళిద్దరు కూడా గదాయుద్ధంలో చాలా ఆసక్తి కలిగినటువంటి వారు. అంతేకాకుండా భీముడు తన యొక్క బలంతో ఏదైనా చేయగలిగినటువంటి వాడు. అంటేనే ఒక చెట్టును పెకలించగలడు, ఒక రాయిని ఎత్తగలడు, ఏదైనా సరే తన బలంతో తాను యుద్ధం చేయగలడు. కానీ విలువిద్యలోకి వచ్చేసరికి అర్జునుడు చాలా గొప్ప నైపుణ్యాన్ని సంపాదించాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా విలువిద్యలో ప్రవేశం ఉంది, కానీ అర్జునుడితో సమానమైనటువంటి వాళ్ళు కానీ, అర్జున స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇంకెవ్వరు కూడా లేరు. దాంతో అర్జునుడి మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ద్రోణాచార్యుల వారికి ఉంది. ఒక రోజున వీరందరికీ కూడా ఎటువంటి శిక్షణ నేను ఇచ్చాను, వీరు తన యొక్క శిక్షరికంలో ఎంత గొప్పగా రాణించగలుగుతారు అనేటటువంటి దానికి అంటే గురువు తన యొక్క శిష్యుల్ని పరీక్షించి ఎవరికి ఎందులో నైపుణ్యం ఉందో దానికి మరింత మెరుగులు దిద్దడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈయన ఒకరోజు ఒక చెట్టు మీద ఒక పక్షిని వేలాడదీయించి, పక్షి బొమ్మని వేలాడదీయించి
శిష్యులందరినీ పిలిచి పక్షి లక్ష్యము, దాని యొక్క కన్ను ఎవరైనా సరే కింద నుంచి బాణంతో దాని యొక్క ఆ లక్ష్యాన్ని ఛేదించాలి అని చెప్పి ఈయన పరీక్ష పెట్టాడు. పిల్లలందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ బాణాన్ని అలాగే విల్లును తీసుకుని వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళని వీడిని ప్రశ్నిస్తున్నాడు. మీకు ఏమి చూస్తున్నారంటే అందరూ కూడా అన్నీ చూస్తున్నారు. అంటే అందరికీ కూడా చెట్టు కొమ్మ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ అర్జునుడు మాత్రం నాకు పక్షి యొక్క కన్ను తప్పితే ఇంకేమీ కనపడట్లేదు అని చెప్పాడు. అంటే కేవలం లక్ష్యం మీద మాత్రమే ఇతని యొక్క దృష్టి ఉంది కాబట్టి తప్పకుండా ఇతను లక్ష్య సాధకుడు అని చెప్పి వెంటనే బాణాన్ని ప్రయోగించు అని చెప్పి ఇతనికి అవకాశం ఇచ్చాడు. వెంటనే అర్జునుడు ఆ పక్షి యొక్క కంటిని నేరుగా కొట్టాడు బాణంతో. దాంతో ఈ పిల్లవాడు చాలా సునిశ్చితమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు, అంతేకాదు చాలా ఏకాగ్రత కలిగినటువంటి వాడు అని చెప్పి అనేకమైనటువంటి విద్యా రహస్యాలన్నీ కూడా ఈ పిల్లవాడికి నేర్పించాడు. అంటే అర్జునుడికి ప్రత్యేకించి విలువిద్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలన్నింటినీ కూడా నేర్పించాడు. ఒక రోజున ద్రోణుడు గంగా నదిలో స్నానం చేయటానికి వెళ్ళాడు శిష్యులందరితో కలిసి. ఇలా వెళ్ళినటువంటి వాడు ఆయన నీళ్లలో దిగి సంధ్యావందనం చేసుకుంటూ ఉండగా నీటిలో ఉన్నటువంటి మొసలి వెంటనే ద్రోణాచార్యుడి యొక్క పిక్క భాగాన్ని పట్టుకుంది. దాంతో నీటిలో మొసలి చాలా బలవంతమైంది కాబట్టి దాని పట్టు నుంచి విడిపించుకోలేక ద్రోణుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఒకవైపు అది కొరికేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. ఎవరైనా సరే నన్ను ఈ మొసలి బారి నుంచి రక్షించండి అని చెప్పి ఈయన బిగ్గరగా అన్నాడు. అంటే ఈయన గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడే, సకల విద్యలు తెలిసినటువంటి వాడే, కానీ సంధ్యావందనం చేసుకునేటటువంటి బ్రాహ్మణుడి చేతిలో ఏ అస్త్రము లేదు, శస్త్రము లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన తన్ని తాను రక్షించుకోలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా నన్ను రక్షించండి ఈ పరిస్థితి నుంచి అన్నాడు. కానీ నీటిలో చాలా బలంతో ఉండేటటువంటి ఆ ముసలి నుంచి ఇప్పుడు ద్రోణాచార్యుని ఎలా రక్షించాలి అనేటటువంటిది ఎవరికి కూడా అర్థం కాలేదు. అంటే భీముడు తన యొక్క పరాక్రమంతో దాన్ని ముష్టిఘాతాలతోటో దేనితోటో చంపేయవచ్చు, కానీ ఈ లోపలే అది పెట్టవలసినటువంటి ఇబ్బంది అంతా కూడా గురుగారిని పెడుతుంది. అయితే దేవేంద్రుని అంశంతో జన్మించినటువంటి అర్జునుడు మాత్రం నీటిలో కనిపించకుండా ఉన్నటువంటి ఆ మొసలిని కేవలం అది చేసేటటువంటి శబ్దాన్ని బట్టి, అక్కడ వస్తున్నటువంటి రక్తపు ధారలను బట్టి వెంటనే ఒక 5 బాణాలని సంధించి దాని నోటిలోకి ఆ బాణాన్ని, అంటే తెరిచి పిక్కని పట్టుకున్నటువంటి దాని నోటి గుండా ఆ బాణాన్ని వెళ్ళేట్టు చూశాడు. దాంతో అది వెంటనే ఈ ద్రోణాచార్యుని యొక్క పిక్కను విడిచిపెట్టింది. దాంతో ద్రోణాచార్యుల వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటిలోంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు వెంటనే నీటిపైకి తేలినటువంటి ఆ మొసలిని మిగిలినటువంటి బాణాలను సంధించి వెంటనే దాన్ని అంతం చేశాడు. ఇలా ఈ రకంగా తన యొక్క ప్రాణాల్ని మిగిలినటువంటి శిష్యులు ఎవరు కూడా ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తన యొక్క విలువిద్యా నైపుణ్యంతో ఈ రకంగా తనని రక్షించినటువంటి ఆ అర్జునుడు చాలా గొప్పవాడవుతాడు, విలువిద్యలో సాటి లేని వాడవుతాడు అని చెప్పి ఆనందించాడు. అంతేకాకుండా ఏ ద్రుపదుడి వలన తాను అవమానాన్ని పొందాడో, ఏ ద్రుపదుడి కారణం చేత తాను ఇంతవరకు అంటే ఈ హస్తినాపురంలో వచ్చి ఉండవలసి వచ్చిందో, దీనంతటికీ కారణమైనటువంటి ద్రుపదుడిని కూడా జయించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు ఈ అర్జునుడు అని చెప్పి ఆయనకి అనేకమైనటువంటి దివ్య అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా ఆయనకి నేర్పించేశాడు. అంటే తాను ఎన్నో నేర్చుకున్నాడు. అందులో అటువంటి విలువైనటువంటి గొప్పవైనటువంటి అస్త్రశస్త్ర రహస్యాలన్నింటినీ కూడా ద్రోణుడికి నేర్పించేశాడు, ఈ అర్జునుడికి నేర్పించాడు. ఇలా నేర్పించి ఇప్పుడు అర్జునుడు పరిపూర్ణ అస్త్ర విద్యా పారంగతుడయ్యాడు అని చెప్పి అనుకున్నాడు.
ఈ రకంగా మిగిలినటువంటి వాళ్ళని కూడా వారికి అభిరుచి ఉన్నటువంటి విద్యలలో వారిని నిష్ణాతుల్ని చేశాడు. అందరినీ అన్ని విద్యల్లో కూడా ప్రవేశం కలిగేట్లాగా చేశాడు. అంటే దుర్యోధనుడు, భీముడు మొదలైనటువంటి వాళ్ళు కేవలం గదాయుద్ధమై చేయగలరా అంటే లేదు. వాళ్ళు కూడా అస్త్రశస్త్రాలు ప్రయోగించగలరు, కానీ అర్జునుడిలాగా ప్రయోగించలేరు. అర్జునుడిలాగా ఎవరిని నిలువరించలేరు. ధనుర్విద్య అనేటటువంటిది వారికి కూడా వచ్చు. అలాగే ద్వంద్వ యుద్ధం అనేటటువంటిది అర్జునుడికి కూడా వచ్చు. గదాయుద్ధం అనేటటువంటిది అర్జునుడికి కూడా వచ్చు. కానీ మిగిలినటువంటి విద్యలన్నీ కూడా కొంతసేపు వారిని వారు కాపాడుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి విద్యలు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో నైపుణ్యం ఉంటుంది. అలా నైపుణ్యం ఉన్నటువంటి దాంట్లో అర్జునుడికి విలువిద్యలో నైపుణ్యము, భీమునికి, దుర్యోధనుడికి గదా విద్యలో నైపుణ్యము, ధర్మరాజు గారికి అస్త్ర విద్యలో నైపుణ్యము, అలాగే నకుల సహదేవులకు కూడా కత్తి, గద, అస్త్రములు వీటన్నిటిలో కూడా నైపుణ్యం. ఇలాగా అంటే అందరికీ కూడా అన్ని విద్యల్లో ప్రవేశం ఉంటుంది. కొందరికి కొన్నిట్లో అత్యుత్తమమైనటువంటి నైపుణ్యం ఉంటుంది. అలా నైపుణ్యాన్ని అర్జునుడు అందరికంటే కూడా అధికంగా చాలా గొప్పగా విలువిద్యలో సాటి లేనటువంటి పరాక్రమాన్ని అర్జునుడు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ద్రోణాచార్యుడు వారు ప్రీతితోటి, ప్రేమతోటి అనేకమైనటువంటి రహస్యాలు, మంత్రాలు, శస్త్రముల యొక్క రహస్యాలు, అలాగే యుద్ధ వ్యూహాలు ఇవన్నిటినీ కూడా అర్జునుడికి ఆయన ఉపదేశించాడు. దాంతో అర్జునుడు చాలా గొప్ప విలువిద్యలో చాలా గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడయ్యాడు. అలాగే పరిపూర్ణమైనటువంటి వాడు అయ్యాడు. ఈ రకంగా తనకు అప్పజెప్పినటువంటి పని ఏదైతే ఉందో భీష్మాచార్యుడు, అలా ఈ కురు పాండవ వీరులందరినీ కూడా, పిల్లలందరినీ కూడా వీరులుగా తయారు చేశాడు ద్రోణాచార్యుడు. కూర్పాచార్యుడు వారందరికీ కూడా ప్రాథమికమైనటువంటి వాటన్నిటిని కూడా నేర్పిస్తే, ద్రోణాచార్యుడు వాళ్ళందరినీ కూడా మంచి నైపుణ్యం కలిగినటువంటి వాటిగా తయారు చేసి వారందరినీ కూడా తమ తమ అభిరుచి ఉన్నటువంటి వాటిల్లో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళుగా తయారు చేయడంలో ద్రోణాచార్యుడి యొక్క పాత్ర చాలా ఉన్నది. ఈ రకంగా వీళ్ళందరూ కూడా, పిల్లలందరూ కూడా యువకులై విద్యల్లో ఆరితేరారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.